ఇటీవల ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం డిస్కషన్లోకి వచ్చింది. అదేంటంటే అదే విషయాన్ని నేను వీడియోలో చర్చిద్దామని వచ్చిన. అదేంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలామంది, కాకపోతే దాంట్లో కొన్ని విషయాలు అనేది నివృత్తి చేయడం కోసం అనేది నేను ఈ వీడియో చేస్తున్నా. సరే, మరి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆడవాళ్ళకి మాత్రమేనా? అసలు మగవాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఉంటుందా ఉండదా? మరి నిజంగా మగవాళ్ళకు ఉన్నట్టయితే ఎందుకు ఆడవాళ్ళు మాత్రమే చేయించుకుంటున్నారు, మగవాళ్ళు చేయించుకోవట్లేదు? సో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి? దీంతో పాటు చాలామంది అసలు లాస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఆ ఫ్యామిలీ ప్లానింగ్ని చాలా రోజుల వరకు పెండింగ్ ఎందుకు పెడుతున్నారు? ఇలాంటి విషయాల్ని మనం కొంచెం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, దిస్ ఈజ్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు ఎంతమందికి లైక్ చేస్తారో, అంటే మీరు ఎంతమంది లైక్ చేస్తారో ఆ లైక్ని బట్టి వీడియో సపోర్ట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ అస్. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఒక్కొక్కటిగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఆడవారికి మాత్రమేనా అంటే, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ స్త్రీలతో పాటుగా పురుషులకు కూడా ఉంటుంది. స్త్రీల్లో ఏం చేస్తారంటే ట్యూబెక్టమీ చేస్తారు. దాన్నే బైలాటరల్ ట్యూబల్ లైగేషన్ అని అంటారు. సో ఇది పురుషుల్లో అయితే ఏంటంటారంటే వ్యాసెక్టమీ అంటారు అనమాట. వ్యాస్ అనే ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ను కొంచెం కట్ చేస్తే ఈ వీర్యకణాలని పోవడం అనేది ఆగిపోతుంది అనమాట. ఈ ప్రయాణం అనేది ఆగిపోయి డైరెక్ట్గా అండంలోకి వీర్యకణాలు ప్రవేశించకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఈ విషయంలో అంటే పురుషులు వ్యాసెక్టమీ చేసుకునే విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే మొత్తానికి వీర్యం అనేది విడుదల కాదని, లేదంటే మగతనం అనేది పోతుందని, అంటే ఈ లైంగికత్వం అనేది అంతా పోతుందని చెప్పేసి చాలా అపోహలు ఉన్నాయి. కానీ అది నిజం కాదని నిపుణులు చెప్తున్నారు. సో ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే తొందరగా, అంటే తక్కువ ఖర్చులో ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అయిపోతుందని కూడా చెప్తున్నారు. సో పురుషుల్లో ఇంకొక, అంటే ఇదే వ్యాసెక్టమీ కాకుండా ఇంకో ఇది కూడా ఉంది. అదేంటంటే ఇంకో సర్జరీ, ఈజీ సర్జరీ, దానికంటే ఈజీ సర్జరీ ఉంది. నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ. అంటే ఏంటంటే చిన్నగా వృషణాల మధ్య చిన్నగా ఒక కోత కోసి దాన్ని జస్ట్ ఆ జాయింట్ అనేది కట్ చేస్తారనమాట. కొన్ని రోజులు గాయం ఉంటుంది, కాకపోతే ఆ గాయం తర్వాత గర్భం అయ్యే ఛాన్స్ అనేది, అంటే వీర్యకణాలు అనేది డైరెక్ట్గా వెళ్ళే అవకాశం అనేది కట్ చేస్తారనమాట. సో ఇది కూడా ఉంది. సో మరి ఈ ప్రాసెస్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఈ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది 1952లో స్టార్ట్ అయిందండి. 1952లో స్టార్ట్ అయింది. 3వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇది, అంటే జనాభా స్థిరీకరణ స్టెబిలైజ్ చేయడం కోసం, స్థిరీకరణ చేయడం కోసం, అంటే విచ్చలవిడిగా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం అనేది ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి? దీంట్లో ఏమేమిటి అంటే కొన్ని హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి, ఇంకా కొన్ని సొసైటల్ కన్సర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో హెల్త్ కన్సర్న్స్ చూసుకున్నట్టయితే మాతా శిశు మరణాలను మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకోటి తల్లి ఆరోగ్య పరిరక్షణ అనేది మనం పెంచే అవకాశం ఉంటుంది. ఏమైపోతుందంటే వీళ్ళు అసలు గ్యాప్ తీసుకోరు, పిల్లలకి మధ్యలో గ్యాప్ తీసుకోరు. ధనాధన్ ఈ 1 year ఈ ఒక బాబు సంకలో ఉంటాడు, ఇంకో పాప కడుపులో ఉంటుంది. సో అట్లాంటి అనేది మాత యొక్క తల్లి పరిరక్షణ అనేది చేయడం కోసం అనేది కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే వెంటనే పిల్లల్ని కనడంలో కావచ్చు, లేదంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోతే, పిల్లలు చాలా అనుకున్నాం, 1-2 చాలా అనుకున్నాము, అప్పటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోతే ఏమైందంటే అన్సేఫ్ అబార్షన్స్ అనేది జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే సెక్సువల్గా వచ్చే ట్రాన్స్మిటెడ్ వ్యాధులు అనేది, ఇన్ఫెక్షన్స్ అనేది కూడా మనకు రాకుండా
దీనివల్ల మనకు హెల్త్ కన్సర్న్ అని అనుకోవచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల. ఇంకోటి ఇక సొసైటల్ కన్సర్న్ చూసుకున్నట్టయితే చదువుకోవాలనుకునే తల్లి చదువుకోవచ్చు, యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు కడుపులో బిడ్డ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. ఎకనామిక్ స్టెబుల్ అనేది ఉంటుంది. అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా మన దేశంలో, కాబట్టి ఎకనామిక్ స్టెబుల్ అనేది పెరుగుతుంది అనమాట. సో పాపులేషన్ కూడా గ్రోత్ అనేది తగ్గించడం, అంటే పాపులేషన్ గ్రోత్ అనేది కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఉమెన్ అనేది ఎంపవర్ అవుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అటు హెల్త్ కన్సర్న్స్, ఇటు సొసైటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఇంకోటి చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కానీ 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వాళ్ళకు ఆల్రెడీ సెకండ్ బేబీ, థర్డ్ బేబీ వాళ్ళు అనుకున్న వరకు కని ఉంటారు. కాకపోతే అసలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది పోస్ట్ పోన్ చేస్తుంటారు అనమాట. వై, ఎందుకు అని అంటే ఇక్కడ కొన్ని కారణాలు మనం చూడొచ్చు. ఆ కారణాలను ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ కానీ అంగన్వాడీ టీచర్ కానీ ఎవరైనా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళకపోవచ్చు. ఇంకోటి అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసుకోవద్దని సోషల్ కల్చరల్ బ్యారియర్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారా ఎవరన్నా, కట్ చేసుకుంటారా అని చెప్పి అన్న వాళ్ళు కూడా, అంటే కొందరు పెద్దలు అంటే కూడా ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే యాక్సెస్ అండ్ సర్వీస్ ఇష్యూ అనమాట. ఏంటంటే చాలా దూరంలో ఉంటారు, 10-20 కిలోమీటర్ల దూరం ఉంటారు, పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అంత దూరం వచ్చి యాక్సెస్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారో లేకపోతే వాళ్ళు ఉండకపోతే ఆ కుటుంబంలో అంతా కరెక్ట్గా ఉండదనే ఉద్దేశంతో కూడా వాళ్ళు రాకుండా ఉంటారు అనమాట. యాక్సెస్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఎకనామిక్ ఫ్యాక్టర్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పాపం డబ్బులు లేక అంటే ఏమైపోతుందంటే గవర్నమెంట్లో వాళ్ళు బిడ్డ తర్వాత చేసేటప్పుడు ఏం చేస్తారంటే తక్కువ, అంటే దాంట్లోనే ఆపరేషన్ చేసేసి కంప్లీట్ చేస్తారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు తర్వాత చేయించుకోవాలంటే దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది కూడా ఎకనామిక్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే పర్సనల్గా వేరే హెల్త్ కన్సర్న్స్ అనేవి ఉంటాయి అనమాట. హెల్త్ కన్సర్న్స్ అనేది ఉండడం వల్ల వాళ్ళు కొంచెం డిలే చేయడము, తర్వాత చూసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే అనే విషయాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కొంతవరకు మనం ఈ వీడియో వల్ల మనం నేర్చుకున్నాం. సో ఇది ఈ వీడియో. మనం యాక్చువల్లీ మన చుట్టుపక్కల ఉన్న, అంటే మనం ఎడ్యుకేటెడ్ అయి ఉంటే మన చుట్టుపక్కల ఉన్న అమ్మలకు అక్కలకు అందరికీ మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొందరగా వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఆపరేషన్ చేసుకుంటే కనుక ఈ క్యాన్సర్ గడ్డలు అంటారు మన ఊర్లలో, తెలంగాణలో ముఖ్యంగా క్యాన్సర్ గడ్డలు అయినాయి కడుపులో అని అంటారు. కానీ సో అది ఏంటంటే ఈ గర్భసంచి అనేది కొంచెం, అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం అక్కడ దాని చుట్టుపక్కల నుంచి ఇన్ఫెక్షన్ అనేది తయారయ్యి అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో అందరికీ సజెస్ట్ చేసి తొందరగా వాళ్ళు ఆపరేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే విధంగా మనం చూడాలి. ఇదే కాకుండా సో కొందరికి హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, ఇలాగే కాకుండా మగవాళ్ళు కూడా ఈ వ్యాసెక్టమీ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. పాపం ఆడవాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి సో వీటిని మనం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్లీజ్ మీరు నా వీడియోకి మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ అనదర్ వీడియో, బాయ్.